ఉన్నారు. ఇది ఇది ఏ నియోజకవర్గం, ఏ ఊరమ్మా ఇది? అయ్యన్నపాలెం అండి. ఏ నియోజకవర్గం? నర్సీపట్నం నియోజకవర్గం, అయ్యన్నపాలెం గ్రామం. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంటి దగ్గరే ఉంటానండి. హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. మీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పనితీరు ఎలా ఉందమ్మా? ఏమీ బాగాలేదండి. అసలు కాలువలు కూడా ఏమీ చేయించలేదండి. ఇప్పటికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయించలేదండి. అందులో ఇక్కడైతే ఏమీ చేయించలేదండి. అసలు ఇప్పుడు ధరలు ఎలాగొన్నాయి? జగనన్న నవరత్నాల పేరుతో రత్నాలు ఇస్తానమంటాడు కదా, ధరలు కామన్ పీపుల్ బ్రతకడానికి సరిపడే ధరలా ఇవి కాదంటారు? ధరలు ఎలా ఉన్నాయమ్మా? చాలా ఎక్కువగా నిత్యావసర సరుకులు చాలా ఎక్కువగా రేట్లు పెంచేశారండి. అదే ఇచ్చింది తక్కువండి, ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలా ఎక్కువగా రేట్లు, పప్పులు అన్నీ చాలా ఎక్కువ రేట్లు పెరిగాయి. నిత్యావసర సరుకులు తగ్గించాలి, వాళ్ళు తగ్గించట్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కరెంటు బిల్లు ఎలా చెల్లిస్తానరమ్మా? చాలా ఎక్కువగా వస్తుందండి. ఇంతవరకు అయితే మాకు 700, 600, 700 అలా వచ్చేది. ఇప్పుడైతే 1800, 2000 అలా వస్తుంది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణాలు ఇస్తానను వడ్డీ లేదని చెప్పి ప్రకటన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా, ఇవ్వట్లేదు? అంత బూటకమే అనుకోవచ్చా? మీరు ఏమైనా అందుకుంటారమ్మా? నిత్యావసర సరుకుల మీద ఇలా అనేక రకాలమైన వసూలు చేసి మాకు ఇస్తున్నారు. అతని దాంట్లో అయితే మాకు ఏమీ ఇవ్వట్లేదు. ఇంతవరకు అయితే 100 రూపాయలు, 95 రూపాయలు ఆయిల్ ప్యాకెట్, ఇప్పుడు 160 రూపాయలు, 170 రూపాయలు లీటర్ ఆయిల్ వచ్చి 250 రూపాయలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అయ్యే మాకు ఇస్తున్నారు తప్ప కానీ అయిందైతే మాకు ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు సిటీకి ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, బస్సులు ఎలా ఉన్నాయమ్మా? రేట్లు పెంచారండి. ఇంతవరకు అయితే 5 రూపాయలు ఇస్తే నర్సీపట్నం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మాకు 2 కిలోమీటర్సే, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th చదువు. ఎంతమంది పిల్లలమ్మా? పాప, బాబు. వాళ్ళకి ఏమైనా అమ్మ ఒడి ఇటువంటి ఏమైనా పథకాలు వస్తున్నాయా? మాకేమీ రాలేదండి. మాకు కరెంటు బిల్ అది ఎక్కువ వస్తుందని చెప్పి ఒక్కసారి ఇచ్చారు, నెక్స్ట్ టైం నుంచి ఇంక ఇవ్వలేదండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మాది అయ్యన్నపాలెం అండి. ఏ నియోజకవర్గం? నర్సీపట్నమేనండి. 24వ వార్డు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా ఉమాశంకర్ గణేష్? అస్సలండి అతను పనితీరే కాదు, ఏది కూడా అస్సలు బాగోలేదండి. నర్సీపట్నాన్ని కాదే, మా ఊర్లో కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు అతను ముందు చెల్లించాలంటున్నారండి. ఏదన్నా రోడ్ డ్రైనేజ్ కాదే, రోడ్ చేయండి అంటే చెత్త ఎత్తిన వాళ్ళు కూడా అంటున్నారు మాకు డీజిల్ లేవు, అవి లేవు, మేము రావట్లేదండి. ఇప్పుడు వచ్చి 4 నెలలు 3 నెలలు అవుతుందండి మేము ఫోన్ చేసారు, ఇప్పుడు వచ్చి రాలేదండి. మా ఊరికి ఉన్నిందే ఒక డ్రైనేజ్ అండి, రోడ్లు ఉన్న రోడ్లు కూడా పొడిసేసారండి మొన్న వచ్చి. డ్రైనేజీ కూడా ఎలాగొచ్చిందో చెత్త కూడా ఎత్తలేదండి. ఏమన్నా అంటే బెదిరించడాలు అవి అవుతున్నాయండి. ప్రస్తుతం ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. జగనన్న చూస్తే నవరత్నాలు ఇస్తానమని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా, ఈ ధరలకి దానికి ఏమైనా ఉందనుకోవచ్చా? అసలు మీరు ఎలాగా బ్రతుకుతున్నారమ్మా? ధరలు ఎత్తున్నాడండి. అతను ఇచ్చిన దానికన్నా మొదటి డబ్బులు లాక్కుంటున్నాడండి. వదిలేసి మేము చెల్లంటే వెళ్ళాలండి. చెల్లంటే వెళ్ళి వేళ పొలం ఉడుచుకున్నామండి, 1 ఎకరం పొలం ఉడుచుకుంటున్నామండి. అవి తనకాలకు అయ్యాని ఒక 5గురు రండి అంటే మా 5గురు రాము, ఒక 6గురు వస్తాం అంటున్నారండి కూలోళ్ళు. వచ్చి ఎంతమ్మా మీ కూలంటే మేము అన్నం పెడతామండి, మధ్యాహ్నం అన్నం వండి వాళ్ళకి ఎత్తుంది ఎంతండి 350 రూపాయలు ఆడమని సట్టిపోతుందండి. మేము ధాన్యం అమ్మితే రాలేదండి, మా తిన్నందుకే ఉండట్లేదండి ధాన్యం కూడా. అలాగ అవుతుందండి. అతను వచ్చిన కాంచి కూలోళ్ళ దగ్గర నుంచి ప్రతి కూడా అతికి మించిపోయి రేట్లు పెంచేసి మమ్మల్ని ఇలాగ మధ్యలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళమండి, ఇలాగ మేము వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. చేలో పాలు ఉడుచుకోవడానికి కూడా భయం పడుతున్నామండి, రేట్లు భయపడి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో అయ్యన్న పాత్ర ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా చేశారు కదా, ఆయన పనితీరు అప్పటికి ఇప్పటికి ఎలా? పనితీరుకి అయితే ఎవరు చెప్పలేమండి. అతను ఏది చేసినా ఒక ఆలోచనతో ఏదన్నా చేసేవారండి. ఇతనికి ఆలోచన కూడా లేదండి. ఏమన్నా అంటే మరి ఎవరన్నా చెప్పిందో తెలియదు, అలా చేసుకుంటూ పోవడం తప్ప కానీ ఇతనికి రాజకీయ పరంగా ఏది కూడా తెలియదని మాకు తెలిసి అనవసరం అండి. ఇతను మాకు అయ్యన్న పాత్రుడు గారే రావాలండి. ఈ అభివృద్ధి ఎలాగుంది? రోడ్లు ఇటువంటి పరిస్థితులు అభివృద్ధి నియోజకవర్గంలో ఎలాగుందమ్మా? అభివృద్ధి మీ వీడియో తీసి పెట్టండి సార్ ఒకసారి. నర్సీపట్నమే కాదు, మున్సిపాలిటీ ఏదన్నా మీరు రోడ్డు వీడియో తీసి పెట్టండి సార్, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయం చేసిన వాళ్ళకే తెలుస్తుందండి ఆ రోడ్లు ఎలాగున్నాయి, డ్రైనేజీలు ఎలాగున్నాయి, ప్రజల పరిపాలన ఎలాగుంది అన్నీ తెలుస్తాయి సార్. చూడండి ఎలాగ తవ్వేసారు చూడండి, ఒకసారి వీడియో తీయండి సార్. ఇది కూడా అని చక్కుండి అని రోడ్లు కూడా అటు ఇటు కాలాలు తవ్వేసి పైపులు వేసేసి పోయాడండి. ఇంకంతే
మేము చేయించుకోమంటే మమ్మల్ని కూడా ఇవాళ చేయించుకో తూరుకోనమ్మా మీకే నష్టం మాకు గానని అడిగారు. ఎంపీ సత్యవతి ఎప్పుడైనా మీ గ్రామానికి పర్యటన వచ్చారా వైసీపీ తరపు నుంచి? ఎవ్వరు మా ఊరు రాలేదండి, ఎవ్వరూ రాలేదండి. చెత్తలు ఫోన్ చేస్తేనే రాలేదు సార్, ఇంకెవరైనా ఎలాగొస్తారండి మా ఊరు? ఎవ్వరూ రాలేదండి. ఎప్పుడన్నా మాకు ఇంతగా ఈ కొంప వచ్చేస్తుంది బావా లేకపోతే ఎలాగొస్తుందని మధుగారు ఫోన్ చేస్తున్నానండి, ఎవరో ఒకరు తీసి రావడం చేయించడం, లేకపోతే ఇంకా అలా ఉండడమేనండి. ఎవరు మాకు ఆ తరపున ఎవరు వస్తున్నారో ఏటో కూడా మాకు తెలియదండి. మాకు ఎప్పుడన్నా ఇలా ఉండిపోయి పిల్లలు అది జ్వరాలు వచ్చేస్తున్నాయి దోమలు వచ్చేస్తున్నాయని చెప్తే బావే ఎవరో ఒకరు పంపిస్తారండి. ఇప్పుడు విజయ్ గారికి ఏమైనా ఎంపీ సీట్ కావాలనేటువంటిది ఏమైనా మీ జనాలంతా మేము అనుకుంటున్నామండి ఎంపీ సీట్ విజయబాబు గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. రానున్న రోజుల్లో మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే, చదువు అభివృద్ధి కానీ ఏదన్నా బాగుండాలంటే వాళ్ళు రావాలండి. మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే మెయినండి. ఇంత డబ్బులు వేసి నచ్చలేదు చదివించుకుంటున్నామండి పిల్లల్ని. ఇప్పుడు వచ్చి ఏది కూడా లేదు, అతనే మళ్ళీ వచ్చేలాంటి మా పిల్లలు ఇంట్లో వ్యవసాయం అలాగే గట్టుకో కోసుకుంటూ ఉండడమేనండి. రానున్న ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేస్తారా? టీడీపీనండి. మేము ఇంకోటి వేసేదే లేదండి, మొత్తం టీడీపీకి వేస్తామండి. చూసామండి ఇప్పటి వరకు మమ్మల్ని చూడాలని బాగా చూపించారండి. ఇంక చాలండి బాబు. అయ్యనపాలెం గ్రామం. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ రేట్లు? ధరలు అయితే ఇంక చెప్పవసరం లేదండి. ఇంకేం కొనుక్కోవాలన్నా సామాన్యమైన మాధవుడు బతకలేడు. గతంలో అయ్యన్ పాత్రుడు గారు చేశారు, ఇప్పుడు ఉమాశంకర్ ఎమ్మెల్యే చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి పనితీరు బాగుంది అనుకో? అయ్యనపాత్రుడు గారిదే బాగుందండి. రోడ్లు ఎలాగున్నాయమ్మా? కరెంటు బిల్లులు ఎలా కడుతున్నావు ఏంటి? కరెంటు బిల్లు అయితే మాది ఎప్పుడు 400 300 వచ్చేదండి, 1500 వస్తుంది మాది కరెంటు బిల్లు. అయితే ఎందుకు వచ్చిందని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. కరెంటు బాగా వాడుతున్నావా? మాకు ఏట్లేవండి, 2 లైట్లు, ఫ్యాన్లు 2 గంతే. వ్యవసాయం ఏమైనా చేస్తుంటావా? మాది వ్యవసాయం అండి. మరి ప్రస్తుతము వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు ఇవేమైనా రేట్లు ఉన్నాయా? రుణమాఫీ చేస్తామని చెప్పాడు జగన్ అన్న, 5 సంవత్సరాలు అవుతుంది. రుణమాఫీ ఏమైనా మీకు వర్తిస్తుంది? ఏమంటారమ్మా మీరు రైతులకు? గిట్టుబాటు ధర లేదు. ఈ రోడ్లు అభివృద్ధి ఎలాగ ఉంది ఇక్కడ? రోడ్లు అయితే ఇంకొంచెం వీడియో తీసి పెట్టండి. ఉన్నాయి ఎలా ఉన్నాయి సౌటి కాలువలు కానీ రోడ్లు కానీ ఎలా ఉన్నాయి వీడియో తీసి పెట్టండి, మీరు తెలుస్తుంది మాకు ఎలా ఉందో. సరే అమ్మా, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు కోటేస్తావు? అయ్యన్న పాత్రుడికి వేస్తావా లేకుంటే ఉమాశంకర్కి వేస్తావా? అయ్యన్న పాత్రికేనండి.